హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నవమి రోజే శ్రీరాముడు పుట్టాడని చెప్తూ ఉంటారు. అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తారు. లోక కళ్యాణార్థం జరిగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. శ్రీ సీతారాముడిలో ఉన్నటువంటి సుగుణాలను అందరూ అలవర్చుకోవాలి. అదే అందరికీ శ్రీరామ రక్షగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణం నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకను చూడడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అందుకోసం అని అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ సేవ చేయడానికి అవకాశం లభించింది. మా టీం మెంబర్స్ అందరం కలిసి ఉదయమే 10:30కి ఇక్కడికి రావడం అయింది. కళ్యాణం జరిపించడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. స్వామివారి కళ్యాణానికి సమర్పించడానికి భక్తులు తెచ్చేటువంటి బియ్యం, పూలు తదితర వాటిని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వాటిని తిరిగి మండపానికి పంపిస్తారు. ఇక్కడ కొంతమందికి సేవ ఇచ్చారు. ఇప్పుడే శ్రీ సీతారాముల వాళ్ళను కళ్యాణ మండపానికి అయితే పల్లకిలో తీసుకువెళ్తున్నారు. మేము కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో ఉన్నాము. లోపల కళ్యాణం స్టార్ట్ అయ్యింది. కాసేపు ఇక్కడ ఉన్న తర్వాత లోపల కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళాము. మంగళసూత్రాన్ని మీ అందరికీ చూపిస్తారు. చక్కగా దర్శనం చేసుకొని నమస్కారం చేయండి. సీతారామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి సమస్త భక్త మండలికి మధ్యలో తీసుకుని నిలవద్దు. ప్రమోదానంద పుష్టిరాన్ని తత్సవ సుత్తేవ కామసత్యాన్ని తేజో కామ సమృద్ధ్యద గోవింద సుధీర్మయాయ సర్వం ధీర్మాదాయ అంజలి క్షీరేణ ప్రక్షాళం చెప్పండి. జయ శ్రీ రామ్ జయ జయ రామ్
చంద్రమా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోగమాయతనం వేద ఆయతనవాన్ భవతి బాలికారోపముహూర్తస్తు గోవిందా సీతారామచంద్ర స్వామి గోవిందా సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి మనకు కన్నుల పండుగగా సాగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి. స్వామివారి కళ్యాణానంతరం వచ్చిన వారందరికీ అక్షింతలు అందజేస్తారు. ఆ తర్వాత వడపప్పు, బెల్లం పానకం, పులిహార అన్నిటినీ భక్తులకు అందజేసేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అయితే అయ్యింది. కళ్యాణం మధ్యాహ్నం 1:30 టైంకి అయ్యింది. మధ్యాహ్నం పూట చాలా ఎండ ఉంది. అయినా కానీ అన్నింటికీ ఓర్చుకొని చాలా భక్తి శ్రద్ధలతో చాలామంది క్యూ లైన్లో వచ్చారు. ప్రసాదాలు అయిన తర్వాత వచ్చిన వారందరికీ భోజనాలు కూడా ఏర్పాట్లు చేశారు. వికాస్ తరంగిణి వారి ఆధ్వర్యంలో ఇలా సేవ చేయడం చాలా ఆనందంగా అనిపించింది మా అందరికీ. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.